సెప్టెంబర్ 5 గురువారం రోజున ప్రారంభమైన దులీప్ ట్రోఫీలో చాలా మంది టీమిండియా స్టార్ ఆటగాళ్లు పాల్గొనడంతో ఈ టోర్నీపై ఒక్కసారిగా అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. దులీప్ ట్రోఫీ 2024లో భాగంగా జరిగిన ఆరంభ మ్యాచ్లో భారత జట్టు స్టార్ ఆటగాళ్లు అదరగొడతారనుకుంటే వీరంతా చతికిలపడి తీవ్రంగా నిరాశకు గురి చేశారు. ఇదిలా ఉంటే సుమన్ గిల్ మాత్రం ఫీల్డింగ్లో అదరగొట్టాడు. ఊహించని రీతిలో స్టన్నింగ్ క్యాచ్ పట్టి అందరి నుంచి ప్రశంసలు అందుకుంటున్నాడు. అసాధ్యమైన క్యాచ్ ను గిల్ అవలీలగా వడిసిపట్టి పించ్ హిట్టర్ రిషబ్ పంత్ ను పెవిలియన్ కు పంపాడు. దులీప్ ట్రోఫీ 2024లో భాగంగా ఇండియా బి, ఇండియా ఏ మధ్య జరిగిన మ్యాచ్ లో గిల్ ఈ ఫీట్ ని ఆవిష్కరించాడు. పంత్ ఇచ్చిన క్యాచ్ ను పక్షిలా ఎగురుకుంటూ గిల్ పట్టిన విధానం చూపర్లను ఎంతగానో అలరించింది. ఇండియా బి జట్టు ఇన్నింగ్స్ 36వ ఓవర్లో ఆకాష్ దీప్ బౌలింగ్ లో ఒక బౌండరీ కొట్టి మంచి ఊపు మీదున్న పంత్ అదే ఓవర్లో మరో భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించి ఆకాష్ దీప్ వేసిన మరో బంతిని లెగ్ సైడ్ బిగ్ షాట్ గా మలిచేందుకు ప్రయత్నించాడు. కానీ పంత్ ప్లాన్ వర్కౌట్ అవ్వలేదు. సరిగ్గా కరెక్ట్ అవ్వకపోవడంతో బంతి గాల్లోకి లేచింది. అంతే, మిడ్ ఆఫ్ లో ఫీల్డింగ్ చేస్తూ బంతిని గమనిస్తున్న గిల్ ఒక్కసారిగా చిరుతలా పరిగెట్టాడు. బంతి వేగాన్ని అది వెళ్తున్న దిశను అంచనా వేసి దాన్ని వెంబడించి బాల్ కాస్త దూరంగా ఉండడంతో గాల్లోకి డైవ్ చేసి క్యాచ్ అందుకున్నాడు. సింగిల్ హ్యాండ్ తో ఈ క్యాచ్ పట్టుకోవడం గమనార్హం. బంతిని అందుకున్న సమయంలో గిల్ శరీరం పూర్తిగా గాల్లోనే ఉంది. పక్షిలా అమాంతం ఎగిరి బాల్ ను అందుకున్నాడు. క్యాచ్ అందుకున్న అనంతరం బంతిని గాల్లోకి విసిరి గిల్ సెలబ్రేట్ చేసుకున్నాడు. సుమన్ గిల్ క్యాచ్ చూసి బ్యాటర్ పంత్ తో పాటు అక్కడ ఉన్న ఆటగాళ్లందరూ షాక్ అయ్యారు. భారీ ఇన్నింగ్స్ ఆడదామని బరిలోకి దిగిన పంత్ గిల్ క్యాచ్ దెబ్బకు కేవలం 7 పరుగులు మాత్రమే చేసి నిరాశతో పెవిలియన్ చేరాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.